హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే పిఠాపురం అనగానే గూస్ బంప్స్ వస్తున్నాయండి నిజంగా మాట్లాడాలంటే. ఎందుకంటే ఎక్కడా లేని ఇంట్రెస్ట్ అంతా జనాలకు అందరికీ పిఠాపురం గురించి ఉంది. చెప్పేవాళ్ళకి మాకు కూడా ఏమవుద్దో పిఠాపురం, ఏం జరుగుతుంది పిఠాపురం, ఎలా ఉంది పిఠాపురం, ఇదే మాట. కాబట్టి పిఠాపురం పేరు చెప్తేనే గూస్ బంప్స్ అంటారు కదా. ఓకే, గూస్ బంప్స్ అయితే కనుక వస్తున్నాయండి. అయితే ఇలాంటి పిఠాపురం గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం అయితే కనుక నేను చెప్పాలని మీ ముందుకు వచ్చా. ఏంట్రా అంటే కనుక ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్న చర్చ అండి అది. ఏంటో చెప్పి ముందు ప్లీజ్ నాది రిక్వెస్ట్ అంది, మర్చిపోద్దు మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి అయితే కనుక ఈ వీడియో షేర్ అవుతుంది, ఫార్వర్డ్ అవుద్ది. సో దాని గురించి లైక్ చేయండి. తర్వాత మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. 100% నా ట్రై టు బెస్ట్ లెవెల్ అనమాట. దాంట్లో డౌట్ లేదు, కొంచెం కవర్ అయ్యింది. అయితే ఇంకోటి ఏంటంటే కనుక ఈ పిఠాపురం గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను ఒకసారి. పిఠాపురం అనేసరికి పవన్ కళ్యాణ్ గారు అలాగే వంగా గీత గారు ఎన్ని వీడియోలు చేసినా ఏం చేసినా కానీ అక్కడ ఏదో ఒకటి అయితే కనిపిస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే కనుక పిఠాపురంలో లోకల్ నాన్ లోకల్. ఆల్రెడీ మీలో చాలామంది నా తమిళ చూస్తుంటారు. లోకల్ నాన్ లోకల్ ఈ చర్చ ఎక్కువ నడుస్తుంది. లోకల్ వంగా గీత గారు, నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ గారు. ఇదే అక్కడ చర్చ, ఇదే అక్కడ ప్రచారం, ఇదే ఇప్పుడు అక్కడ అస్తం మెయిన్. కాబట్టి నిజంగా లోకల్ నాన్ లోకల్ ఏమంటే నాకు తెలియగలుగును. పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏదో తమకు నచ్చినటువంటి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ వచ్చినప్పుడు. అలా సెలెక్ట్ చేసుకున్నాయే కుప్పం కానీ లేదా ఇంకోటి ఏంటది పులివెందులు కానీ. అలాగా కొంతమంది ఎలా అంటే సోనియా గాంధీ గారికి ఏమో ఎక్కడది సంథింగ్ ఏదో ఉందండి అది. అలాగా కొన్ని అయితే నియోజకవర్గాలు వాళ్ళు స్టాండర్డ్కి చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి రావసరలా. కాబట్టి నేను అనేది ఏంటంటే కనుక లోకల్ నాన్ లోకల్ అనే ముందు ఆ అవతల పర్సన్ ఆయన ఏంటి అంటే ఒక పార్టీని రిప్రజెంటేటివ్ చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకి లోకల్ ఏంటి నాన్ లోకల్ ఏంటి రాష్ట్రం అంతా తందైనప్పుడు ఇలా మాట్లాడితేనేమో నేనేం జనసేన అంటారండి. లేదు, ఇలా మాట్లాడకుండా అసలు లోకల్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. నిజంగాను లోకల్ వాళ్ళే కరెక్ట్. నాన్ లోకల్ నుంచి వచ్చిన లోకల్ ఏంటంటే కనుక వంగా గీత గారి సైడ్ నుంచి మాట్లాడుతానంటారు. నిజంగా నేను మాట్లాడినామండి. మీరు దయచేసి మీరు నన్ను అర్థం చేసుకుని కామెంట్ పెట్టండి. నేను లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడతాను. అంటే అక్కడ లోకల్ ఎవరో నాన్ లోకల్ ఎవరో తర్వాతండి. ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన పర్సన్ చిన్న సాదా సీదా వ్యక్తి కాదు. ఒక పార్టీని ఉద్దేశించి ఒక పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అయినా. కాబట్టి అంబాసిడర్ ఆయనే, అది అధ్యక్షుడు ఆయన. కాబట్టి ఆ పార్టీ వ్యవస్థాపకుడు. కాబట్టి ఆయన ఏదో నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తనయే. డబ్బు కొట్టలేదు సార్, నిజమే వాస్తవంగా. ఎందుకంటే కనుక చాలామంది పెద్ద పెద్ద పేరు కోసం పార్టీ నాయకులందరూ కూడాను అలాగే చేస్తారు వాస్తవం కూడా. కాబట్టి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఏదైనా ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు పోటీ పడితే కనుక అక్కడ లోకల్ నాన్ లోకల్ అని రావచ్చు. ఈ రాష్ట్రం అంతా కావాల్సిన వాడు కదా. అలా అంటే అందరూ వాడు అంటారా? అలానే కాదు. అంటే రాష్ట్రం అంతా కావాల్సిన వాడు కాబట్టి 100% ఆయన అక్కడి నుంచి పోటీ చేసినా ఇబ్బంది లేదు. భీమవరం నుంచి పోటీ చేసిన ఇబ్బంది లేదు, కాకినాడ నుంచి పోటీ చేసిన ఇబ్బంది లేదు, పిఠాపురం నుంచి పోటీ చేసిన ఇబ్బంది లేదు, విశాఖపట్నం నుంచి పోటీ చేసిన ఇబ్బంది లేదు. ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే పరిస్థితే లేదండి, అసలు సమస్య లేదు. కాకపోతే ఏదో కావాలని వంగా గీత గారు ఈ టాపిక్ తీసుకొచ్చారేమో తప్ప. ఒకటి, వంగా గీత గారు లోకల్ అంటే కనుక ఆవిడ ఒక పార్టీలో ఒక మెంబర్ అంతే. కానీ ఈయన పార్టీకి అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు. కాబట్టి ఈయన రాష్ట్రం అంతా వ్యాపించి ఉంటాడు. అది నేను అనేది. కాబట్టి ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. వాస్తవే కదండి. వాస్తవం అయితేనే మీరు వాస్తవం అన్న విషయాన్ని నిజమైతే కనుక నిజమని కామెంట్ చేయండి. లేదు నేను మాట్లాడుతూ ఉంటే కొంచెం ఫేవర్గా అనిపిస్తే కనుక చెప్పేయండి, నేనేమనుకోను. ఎలాగో అంటున్నారనుకో. అయితే నేను చెప్పేది ఏంటంటే కనుక అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేశారు అనేది ఇంపార్టెంట్, కానీ లోకల్ నాన్ లోకల్ అనేది ఆయనకు వర్తించదు. ఒకటి తర్వాత పేరు మోసినటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా తమ నియోజకవర్గం నుంచి, తన పుట్టినూరు లేదా ఆ నియోజకవర్గం నుంచే అని ఉండదండి. ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఇంకొకటి మధ్యలో నేను ఇంకో మాట చెప్పబోతున్నాను. ఒక చోట నుంచి కాదండి, అవసరమైతే 2 చోట్ల పోటీ చేస్తారు పెద్ద పెద్ద నాయకులు. చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు. అంటే ముఖ్యమంత్రి క్యాపబిలిటీ ఉన్న నాయకులు 2 చోట్ల నుంచి కూడా పోటీ చేసిన సందర్భం అయితే ఉంది. దాంట్లో డౌటే లేదు. కాబట్టి లోకల్ నాన్ లోకల్ ఏంటంటే చిన్నపిల్లలాగా కాదు. లోకల్ నాన్ లోకల్ కాదండి. ఎందుకంటే అక్కడ ఏంటంటే కనుక పార్టీ మెయిన్, పార్టీ క్యాడర్ మెయిన్. కాబట్టి అక్కడ గెలుస్తాడా గెలవడా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ప్రజెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన కాకపోయినా కానీ ముఖ్యమంత్రి స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఒక అభ్యర్థే. కాబట్టి 100% ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చండి. దాంట్లో ఏమాత్రం నిస్సందేహంగా దాంట్లో డౌటే లేదు. పోటీ చేయకూడదు అని అంటే కనుక దానికి కారణాలు ఏమంటే మీరు నాకు కామెంట్ చేయండి. దాంట్లో డౌటే లేదు. పోటీ చేయకూడదు బాయ్, ఎలా పోటీ చేస్తారు లోకల్ నాన్ లోకల్ ఉంటుంది. ఇక్కడ మా అభ్యర్థి పోటీ చేయరు ఇక్కడ అని మీరు అనుకుంటే కనుక 100% మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి. ఎందుకంటే మీ అభిప్రాయం ఏదైనా సరే సదా నేను గౌరవిస్తానండి. నా దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ అది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ వచ్చినప్పుడు లోకల్ కానిటువంటి నాయకులు చాలామంది ఇక్కడి నుంచి అక్కడికి స్థాన చలనాలు జరిగినాయిగా. మరి వాళ్ళు ఎవరు లోకల్ కాదు కదండి.
అలా అంటే స్థాన చలనం కలిగినటువంటి ప్రతి ఎమ్మెల్యే ఓడిపోతాడు. ఎలా అంటే సగం మంది పోతారు ఈసారి 2024 ఎన్నికల్లో. కాబట్టి లోకల్ అభ్యర్థులు ఎక్కడ లోకల్లో పోటీ చేయట్లా. ఈ 2024 ఎన్నికల్లో బయట పోటీ చేస్తున్నారు. అలా చూస్తే వైసీపీలో మ్యాక్సిమం 70% సీట్లు ఖాళీ, 70% సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఖాళీ అయిపోతాయి. దాంట్లో డౌటే లేదు. నేను ఎలా చెప్తున్నాను అనుకోవద్దు, చూసుకోండి మీరు కావాలితే కనుక. ఎందుకంటే చాలా మందికి స్థానచలనం జరిగింది. స్థానచలనం అంటే ఏం లేదండి, ప్లేసులు మార్చారు. సో అది కాబట్టి ఇలా లెక్కేస్తే కనుక. కాబట్టి వంగా గీత గారు మరి ఎందుకు అన్నారు ఏంటో తెలియదు, కానీ లోకల్ నేను లోకల్ ఆయన నాన్ లోకల్ లేదండి. లోకల్ నాన్ లోకల్ అనేది రాజకీయాల్లో చాలా మటుకు వర్తించవు. రాజకీయ నాయకులు ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. జయప్రద గారు ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడో మధ్యప్రదేశ్లో ఎక్కడో పోటీ చేశారు, ఉత్తరప్రదేశ్లో ఎంపీలోనూ యూపీలోనూ పోటీ చేశారు. సో అంతే, మళ్ళీ వచ్చి ఇక్కడ పోటీ చేస్తా అన్నారు రీసెంట్గా. ఆ విషయం ఎంతమంది తెలుసో తెలియదు. కాబట్టి రాజకీయాలకి ప్రాంతాలకి సంబంధం లేదు, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తారు చాలామంది. సో అదండి నేను చెప్పాలనుకుంది ఈ వీడియోలో. కాబట్టి లోకల్ నాన్ లోకల్ ఏం లేదండి, చూస్తున్నా మీరందరూ కూడా. నేను చెప్పిన మాటలు జెన్యూన్గా అనిపిస్తే, లేదా ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఫేవర్గా మాట్లాడాలని అనుకుంటే కనుక ఏదైనా కానీ మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని సదా నేను గౌరవిస్తాను. మరి ముఖ్యంగా చాలామంది అయితే కనుక సబ్స్క్రైబ్ చేస్తలేదు, అలాగే లైక్ చేస్తలేదండి. చూసిన వాళ్ళు ఇంచుమించుగా 1000-2000 మంది ఉంటే లైక్లేమో 5-10 వస్తాయి. అలా కాదు, ఎందుకు అన్నానంటే ఈ విషయం ఇంత స్ట్రెస్ మిమ్మల్ని ఇంత గుచ్చు ఎందుకు అన్నానంటే కనుక చాలామందికి ఈ వీడియో షేర్ అవ్వాలండి. ఎంత కష్టపడి చేస్తాం కదా. ఓకేనా? ఓకే, మరి ఉంటాను అయితే, మరి బాయ్.